ఏటేటా మరియమ్మ యోసేపులు ఎక్కడికి వెళ్తారండి? యెరూషలేముకి వెళ్తారు. దేవుని గ్రంథంలో ఉంది, సంవత్సరానికి ఒకసారి ఆయన సన్నిధిలో భోజనము చేయాలట. మరి ఏటేటా ఆ క్రమంలో వెళ్తున్నారు. ఇక్కడ చూస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళే అలవాటు ఉంటే ఏమండి బిడ్డలకు కూడా అలవాటు వస్తుంది. తల్లిదండ్రులకే లేని అలవాటు బిడ్డలకు వస్తుందా? రాదు. నిజంగా మరియమ్మ గర్భంలో పుట్టడం అంటే, మరియమ్మ ఎంత భక్తురాలో, ఎంత సాధకం చేసిందో, ఎటువంటి సుబుద్ధి ఉందో, మరి లేచిన వెంటనే ఎలా కనపరుస్తుందో, ఎలా ప్రార్థన చేసిందో, నేను పురుషుని ఎరగనే దానినే అందే. అలాగే యేసేపు కూడా సెలెక్ట్ చేసుకున్నాడు, దేవుడు ఏర్పరిచాడు. జగత్ పునాది వేయబడక ముందే వారిద్దరిని ఏర్పరచుకొని సుబుద్ధి గలవారు. ఆవిడ గర్భవతిని తెలిసిన అవమానపరచునొల్లక రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు, కానీ అసలు కోపపడనే బాధపడ్డాడు. రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. ఇటువంటి ఈ మంచి వాళ్ళు మరండి క్రమంగా మందిరానికి వెళ్తున్నారంట. మంచి సాక్ష్యం. మరి సిగరెట్లు తాగేవాళ్ళు అయితే కొంతమంది బ్రాండీ కూడా తెప్పించుకుని ఉన్నారు పిల్లల చేత. అవునా? వాళ్ళకి ఏంటి ప్రాక్టీస్ మాట. ఇప్పుడు మెకానిక్ అని కదా చేతి కింద ఉంటాడు చూసారా, అరే రెంచ్ ఎవరా, ఆ స్క్రూ డ్రైవర్ ఎవరా అంటే ఏంటి, వాళ్ళు నేర్చుకుంటారు స్క్రూ డ్రైవర్ ఏంటి, రెంచ్ ఏంటి. తర్వాత వాళ్ళు మెకానిక్ లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ చిన్న చిన్న పనులప్పుడు వాళ్ళ మీద ఆత్మ వస్తుంది. ఆ రకంగానే ఈ బిడ్డల మీద తర్వాత ఎవరో ఏమవుతారు, తాగుబోతులు అవుతారు. నువ్వు తాగాలరా అని చెప్పడం. మరి ప్రభు బోధ కలిగిన క్రైస్తవులు ఏ రీతిగా ఉంటున్నారు? లోకస్తుల సంగతి మనకు అనవసరం, అవునండి. అయితే పస్కా పండగప్పుడు తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండగా ఆయన 12 ఏళ్ల ఏడువై ఉన్నప్పుడు పండుగ ఆచరించుటకై వాడుకు చొప్పున, ఏం చొప్పున అండి? కొన్ని వాడుకలు ఉన్నాయంట. వాడుకు చొప్పున ఒలీవల కొండకి వెళ్ళేవాడంట. పెందల కడనే లేచి తెల్లారుజామున ప్రార్థనకి వెళ్ళడం యేసయ్యకు వాడుకట. పండగలో వాడుకంట ఒక ఖైదీని విడుదల చేయటం వాడుక. మనకు ఏది వాడుక? కొన్ని వాడుకలు అలవాటైతే, ఇప్పుడు రోజు చపాతీలు తినే వాళ్ళ దగ్గర ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చపాతీలు పెడతారు. అంతెందుకు మీ దగ్గరికి వస్తాం, ఆ జొన్న రొట్టి ఇవి మాకు పెద్ద పడవు. మీరు రొట్టెలతో కూడా కాలక్షేపం చేస్తారు. మాకు రైస్ తింటేనే కడుపు నిండు. ఒకవేళ చపాతీలు తిన్నా మనకు అరగదు, గట్టలు వస్తాయి. ఏంటయ్యి? సెగ్గడ్డలు వస్తాయి. అలాగా ఒక వాడుక అమ్మా, వాడుకు చొప్పున అన్నీ అలవాటు అవుతాయంట. మెల్లో పావును కూడా వేసుకోవచ్చు అంట. కాబట్టి నాకు కుదరదండి అంటానికి లేదు. పాటలు వాడుక అవ్వాలి, స్తుతించడం వాడుక అవ్వాలి, వాక్యం చదవడమో వాడుక అవ్వాలి. మనకు మంచి వాడుకలు ఉండాలి. పొద్దున్నే లేచి నిన్న చెప్పుకున్నాగా తేజ టీవీ పెట్టుకొని సినిమాలు సీరియల్స్ పెట్టుకుని వాడుక 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 ప్రేమించుకోవడం వాడుకైతే చిన్నప్పటి నుంచి ఆ ఆడపిల్లకి ఏమర్థమవుతుంది, ఏ పిల్లోడికి ఏమర్థమవుతుంది? వాడుక. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఉన్నారనుకోండి, మీ పిల్లోడే ఇంగ్లీష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అయితే టప్ 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 మాట్లాడుతుంటాడు ఇంగ్లీష్. అవునా? ఇప్పుడు సాయిబుల దగ్గర ఉంటే సాయిబ్ భాష మాట్లాడతాడు. ఏముంది వాళ్ళకి వాడుక. ఆయన గ్రామర్ నేర్చుకున్నారా? పెద్ద విద్య పండితుడా? పండితులేమీ కాదు. ఐదో ఏటలే వాళ్ళు మంచి. అలాగా మరి యేసయ్య మంచి ప్రభావం పడాలి అని మంచివారికి కుమారుడిగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇటువంటి మంచివారిని యేసయ్య ఏమన్నాడండి, ఇగో నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, నా వాక్యం విని దాన్ని గైకొని వారే నా తల్లి. కాబట్టి యేసయ్య ఎవరిని అంగీకరించాడు? తల్లిదండ్రి కింద మనల్ని అంగీకరించాడు. దేవుని స్తోత్రం. మనసెరిగి నడిచిన వారిని నా తల్లి తండ్రులు అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం యేసయ్యకు కూడా తల్లిదండ్రులు తెలుసా మీకు? ఎలాగా? ఎలాగనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు 2 సార్లు అన్నాడు. ఇంకోళ్ళకి అనుకుంటారేమో పొరపాటున రచయిత రాశాడేమో అనుకుంటారేమో అని. ఎలాగనగా మనకు శిశువు పుట్టిను, మనకు
కుమారుడు అనుగ్రహింపబడును. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ దినములు అక్కడ కార్యక్రమాలన్నీ రోజులన్నీ అయిన తర్వాత ఏమండి, యేసు అక్కడ ఉండిపోయాడట. వీళ్ళు బంధువులతోనూ వాళ్ళతో ఉన్నారనుకొని ఏమండి మర్చిపోయారట. ఒక రోజంతా మర్చిపోయారట. ఎంత? ఒక రోజంతా. సంసోను యెహోవా తనను ఎడబాసాడని ఎడక్క ఏం చేశాడండి, నాకు ఎప్పుడులాగే బలము ఉందనుకొని వెళితే ఏం చేశారు, పట్టుకొని కనుగుడ్లు. యెహోవా ఎడబాసింది మనం గుర్తెరగాలి. తీగిలి మీరు ద్రాక్షవల్లి నేను, నాకు వేరుగా ఉండి మీరేమి. యెహోషువ అలా వెళ్ళాడని చెప్పాం కదా. ఏంటది? యెరికో మీద జయించారు, మళ్ళీ మేము జయించగలం అనుకొని దేవుడు తోడు చూసుకోలేదక. నాయనా నీ ఇష్టమా? బిలాముకుంది ఆ బుద్ధి. నీకు ఇష్టమా అని అడుగుతున్నాడు, కానీ దాన్ని బట్టి చప్పున చేయడు. అడగాలి, నీకు ఇష్టమా నాయన? ఏ విత్తనం వేయాలి నాయన? ఈ పెళ్ళి ఇష్టమా? ఏమండి మరి దేవుడితో మర్చిపోయి మరియమ్మ యేసేపులు కూడా, ఇంత భక్తులు కూడా ఒక రోజంతా అయిన తర్వాత ఏమని ప్రయాణమే వెళ్ళిపోతున్నారంట. ఏసే ఉన్నాళ్లే, బంధువుల దగ్గర మనోళ్ళ దగ్గర ఉండుంటారులే అనుకొని వెళ్ళిపోతే నెతుక్కున్నారట. 40 వారిలో ఎతుక్కుంటే ఏడి నీ దగ్గర ఉన్నాడు అనుకోండి, నీ దగ్గర ఉన్నాడు అనుకోండి. లేడంటే అర్రే బంధువులందరిని అడిగారంట. ఎక్కడ? కలవరం వచ్చేసింది, బాధ వచ్చింది, ఏడుపు వచ్చేసింది. ఏం చేయాలేక తెలియక మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? రోజు ప్రయాణం అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి యెరూషలేములో కూర్చొని నాయనా 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 అని ప్రార్థన చేస్తున్నారంట. ఈ లోపల మళ్ళీ యేసయ్య కనబడ్డాడంట. ఎక్కడ కనబడ్డాడు తెలుసా? ఆడుకుంటున్నాడా? పెద్దల దగ్గర ఉన్నాడంట. ఎక్కడున్నాడండి? 12 ఏళ్ళోడు కదా. ఎవరైనా ఆడుకునే జతకాలతో ఉన్నాడా? ఈ జతకాళ్ళు ఎవరు? పరిసయ్యులు, బోధకుల దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పింది ప్రశ్న ఎత్తున్నారంట. ఈయన ప్రశ్నకి వాళ్ళకి దెమ్మ తిరిగిపోయాడంట. మతిపోయి అర్రే ఇదేం ప్రశ్న వేశాడు. ఈయన వేసే ప్రశ్నలు ఎటువంటి అంటే, దావీదు ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అంటున్నాడు కదా. ప్రభు అంటున్నాడు, ఇంకో ప్రభు అన్నాడు. ఇద్దరు ప్రభులు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు వీళ్ళు? ఇద్దరు ప్రభులు ఎవరు? ఈయనే ప్రభువుగా, దావీదే ప్రభువు కదా. మరి ఇంకో ప్రభువుతో చెప్తున్నాడంటే అక్కడ దావీదుకి తెలిసి మాట ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళకి కొన్ని వాళ్ళు పొరపడుతున్నాయి, సరి చేశాడు. బోధకులు కొంతమంది సొబుద్ధితో చెప్పేస్తారు, బాగున్నట్టే ఉంటాయి, నీతిగానే ఉన్నట్టు ఉంటాయి. కొన్ని కరెక్ట్ కావు. ఏమండి? అయినా ఏదో మేలు కోసం అని మేము కూడా మౌనంగా ఉండాలి. వాళ్ళు ఎదురుగా కలబడకూడదు. ఎదురుగా కొంతమంది అది తప్పు, ఇది తప్పు, ఇది తెలుసా, ఇది తెలుసు తప్పు అలా బోధించడం. ఏమండి? చాటుగా తప్పు చేస్తే ఒంటరిగా ఉండి చెప్పాలి. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. యూట్యూబుల్లో పెట్టేసి, ఆటల్లో పెట్టేసి. ఇంకా అయినపోతే పెద్దలను తీసుకెళ్ళి మాట్లాడాలి. ఇంకా పెద్దల మాట, వీళ్ళ మాట విన్నప్పుడు ఏం చేయాలి? ఏమని? అతన్ని వెలివేసి ఊరుకోవాలి. ఇక గొడవలు. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఏదో వీడియో పెడుతూనే ఉన్నారు. శుభ్రంగా సేవ చేసే వాళ్ళందరినీ గొడవలు. నీకు గొడవలు? దేవుని స్తోత్రం. కాదండి, నెలవైన వారిలో వెతికారట. నెలవైన వారిలో వెతకడం అంటే ఏంటంటే, ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఈ బిడ్డను ఇంజనీర్ చేయాలి, ఈ బిడ్డను డాక్టర్ చేయాలి అని దగ్గరలో ఉన్న సాక్ష్యాలు లేదా సినిమా యాక్టర్లు ఏదో రకంగా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది తల్లిదండ్రులకి. ఇలాగ చేయాలి, నా కుమారుడు ఇలాగవ్వాలి, నా కుమారుడు ఇలాగవ్వాలి. లేకపోతే ఆ ఆడపిల్లలకి ఉంటుంది ఐడియా, నేను డాక్టర్ చదవాలి, ఇంజనీరు అవ్వాలి. లేదమ్మా ఈ గ్రూప్ తీసుకొని చెప్పు, వాళ్ళు ఎండరు. ఎందుకని? వాళ్ళకు దర్శనము ఉంటుంది. నెలవైన వారిలో వెతుకుతారు ఎవరైనా. చుట్టుపక్కల ఉన్న అందుబాటులో ఉన్న వారిలో వెతకాలంట. కానీ మనం ఎవరిలో వెతకాలట? యేసులో వెతకాలి. యేసులో వెతికి యేసు బోధతోనూ శిక్షణతోనూ మనం పెంచాలి. అన్ని జనుల వలె మనం ఉండకూడదు. అన్ని జనుల ఆచారాలు అభ్యసింపకూడదు. అన్ని జనుల వలె సంతోషింపకూడదు. ఏమండి? అన్ని జనుల వలె చింత పడకూడదు. ఇప్పుడు సూర్యమని వచ్చి కనబడితే అక్కడ వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే ఈయన చాతుర్యానికి ఆళకు మదిపోయిందంట. ఉందే వచనం 7వ వచనంలోనే. ఏమండి? 47లో
కాబట్టి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు పచ్చిత్రమునకు విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారండి. మతిపోయింది వీళ్ళకు కూడా. మిక్కిలి ఆశ్చర్యపడి పెద్దలతో కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నారు. మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మును ఎందుకెలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియును దుఃఖపడుచు నేను వెతుకుచుంటిమే అని ఆయనతో చెప్పగా ఏమన్నాడు ఆయన? మీరేళ నన్ను వెతుకుచుంటిరి? ఎందుకు ఎదుగుతున్నారు అంటున్నాడు ఆయన. ఎందుకు ఎదుగుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో, నేను నా తండ్రి పనుల మీద దేనికోసం వచ్చానో ఆ పనుల మీద ఉంటాను నేను అంట. తండ్రి పనుల మీద. అమ్మా మీరే పనులు ఉండాలి? ఏ పనుల మీద ఉంటారండి? తండ్రి పని మీద ఉంటున్నారా? నా ప్రాణమా తినుమో. తండ్రి పని మీద ఉండమంటే పూర్తి సేవ. స్థిరాస్తులు ఇచ్చారు అపోస్తుల కాలంలో. ఆస్తులు ఇచ్చి ఇంకో ఆస్తి లేదట. మళ్ళీ సంఘాన్ని పెట్టమని అడగలేదు. మళ్ళీ పని చేసుకుని వచ్చి ప్రతిరోజు సాయంత్రం కూడి రొట్టె విరిచి ఎందును, బోధ ఎందును, సావాసం అందును పని చేసుకుని వచ్చి మళ్ళీ ఆస్తులు కలిపేసి ఇప్పుడు ఎవరి ఆస్తులు వాళ్ళు పెంచుకోవడానికి ఏదో రకంగా ఇప్పుడు పెళ్లి సంబంధాలకో వాటికి వెళ్ళి వాళ్ళ ఆదివారం అయితే కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆరాధనకు ఉంటారనుకోండి. మరి సంస్కారానికి కూడా వాళ్ళ మొదటి ఆదివారం కాబట్టి సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఆ రకంగా నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా? ఎప్పుడైనా తల్లిదండ్రులు సంతోషపెట్టేవాడు దీర్ఘాయువు పొందుతాడట. పెద్దలను గౌరవించేవాడు, నోరు నిదానం కాసుకునేవాడు దీర్ఘాయువు ఉంటుంది. ఇప్పుడు మనం తండ్రిని తల్లిని సంతోషపెట్టాలి. వాళ్ళు ఎంత గారాబం చూసి ఎంత ఖర్చు పెట్టి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వారు ఉసూరన్నారా నీ ఆశలు నెరవేరు. వాళ్ళు ఉసూరన్నారా నీ ఆశలు కారు చీకట్లో ఆరిపోద్దంట. దీపం ఎప్పుడు కావాలి? చీకట్లోనే కావాలి. పగలంతా ఉంటుందంట. కారు చీకటి అయినప్పుడు ఎప్పుడు అవసరం అప్పుడు తప్పిపోతాయంట. దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు పనుల మీద ఉండాలని ఎరగరా అని చెప్పి తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి లోబడి ఉండెను. ఆయన తల్లిదండ్రుల సంగతులన్నింటినీ తమ హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వైశ్యందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లేను. ఇక్కడ మాట అయితే అర్థం కాలేదు కానీ సంఘటన మాత్రం మర్చిపోయారు. వారు ఎలా కనబడ్డారో, ఎక్కడ కనబడ్డాడో అవన్నీ వాళ్ళు మర్చిపోలేదు. మనం చెప్పుకున్న పద్ధతిలోనే 3వ అధ్యాయంలో చూస్తే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం ఉంటుంది. నా కుమారుడా నా ఉపదేశము మరవకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీవు జ్ఞాని కదా అని చెప్పుకోవద్దు, నీ మార్గం ఆయనకు అప్పగించుము, దయను సత్యమును కంఠభూషణాలుగా ధరించుకొను. నిజంగా యేసేపు కూడా దయగలవాడు కాబట్టి ఈ గుణాలన్నీ స్వతహాగా ఉన్నాయనుకోండి. అయినా మరి అటువంటి ఇంటెన్స్ కేర్లో పెట్టినట్టుగా మంచి దయగలవారు ఎవరు? మరియా యేసు. దయను సత్యమును కంఠ భూషణాలుగా ధరించుకొని మనం మన మార్గాలు ఆయనకు అప్పచెప్పినప్పుడు ఏమండి, దశమ భాగము ప్రథమ ఫలాలు ఇచ్చినప్పుడు ఆకాశపు వాకిండ్లు ఇప్పి దీవిస్తాడట. ద్రాక్ష గానుక పొంగి పొర్లుతాడు. దేవుని స్తోత్రం. అది సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోది. అలాగే లోకాసువార్త అది 1 నుంచి చూడొచ్చు, ఇక్కడ 41 నుంచి కూడా చూస్తే ఇది తమాషాగానే ఉంటుంది. అలాగే ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం, నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఇది చేస్తే ఇది చేస్తా, ఆఫర్ మాట, ఇది చేస్తే ఇది చేస్తా అన్న ఆజ్ఞల్లో మొదటిది ఏంటంటే నువ్వు తల్లిని తండ్రిని సన్మానించావా నీకు దీర్ఘాయువు, దేశంలో సుఖంగా ఉంటావు, పెద్దల్ని గౌరవిస్తే. కొన్ని చెప్పాడు, పురాతనమైన పొలిమేర రాయిని తీయొద్దన్నాడు. అర్థమైందండి? ఫ్యాషన్ నేర్చో చదవచ్చో మా తల్లిదండ్రులకు తెలియదు, వీళ్ళు అక్షరం ముక్క లేనోళ్ళు, నాకే తెలుసు, నేను పవన్ కళ్యాణ్ ఇలా ఉంది ఇప్పుడు మన వాళ్ళు కుర్రోళ్ళు. అవునండి, ఈ సినిమా యాక్టర్లను తలుసుకొని తల్లిదండ్రులు పిచ్చోళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం తప్ప వాళ్ళ మీద దయాజాలి ఎప్పుడు వస్తుంది? వీళ్ళు తల్లిదండ్రులు అయ్యి
వీళ్ళు ఏకాకిలే బిడ్డలను పెంచుకున్నప్పుడు మా నాన్న ఎంత, ఆ అమ్మ పోయి ఉంటుంది, అప్పుడు నాన్న పోయి అప్పుడు ఏడుస్తారు. కాబట్టి అండి అలాగా ప్రభు శిక్షణలోనూ బోధలో పెంచాలట. పరలోకంలో యజమానుడు నీకు ఉన్నాడట. మీరు ఆపద్దినమున శక్తివంతులో ఉన్నట్లు ఆయుధాలు ధరించాలంట. మనం పోరాడుతుంది శరీరులతో కాదు అని చెప్తున్నాడు. తీగలు మీరు, ద్రాక్షవల్లి నేను, నాకు వేరుగా ఉండి మీరేమి చనుపాలు విడిచిన పిల్ల. చనుపాలు విడిచిన పిల్ల ఎక్కడ ఉంటుందండి? రోడ్ల మీదకి వెళ్తుందా? ఏమండి? పాలు తాగిన పిల్ల మళ్ళీ తల్లి దగ్గరే అలా ఉండాలంటండి. పిల్లలు ఉంటారా మరి? అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కారే మరి పరిగెత్తారే. ఎవరిష్టం వాళ్ళది, వాడిష్టం అండి, వాడి ఇష్టమే. అరే గారాభంగా పెంచితే వాళ్ళంతా ప్రమాదం అవుతున్నారు. ఇక్కడ 3వ అధ్యాయంలో మొదటి వచనాల్లో తండ్రి కుమారుల గురించే ఉంది. నా కుమారుడా అని చెప్తుంటే, ఆయన తల్లిదండ్రులు అని చెప్తుంటే, మరి పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని 3:1 తల్లిదండ్రుల గురించి ఉంటే, ఏమండి 4వ వచనాల్లో గణాంకపరమైనది, ఇది వాగ్దానం పూర్వమైన ఆజ్ఞల్లో మొదటిది అని చెప్తుంటే, 12 ఏళ్ళ అప్పుడు పస్కా పండుగకు తల్లిదండ్రులతో వెళ్ళాడట. 12 ఏళ్ళు. ఇక దీర్ఘాయువు సుఖజీవంతో గడుసు సంవత్సరాలు. ఇక్కడ 12 ఏళ్ళు. ఇక్కడ మొదటిది. ఏ రీతికైనా ఆజ్ఞలు పాటించాలని చెప్పినా, తల్లి పెద్దలను గౌరవించాలని చెప్పినా, ఇవి ఇక్కడ సంయుక్త వచనాలు కూడా ఉంటాయి. విధేయతకు దీర్ఘాయువుకు సంబంధించిన వచనాలే సంయుక్త వచనాలు. 3వ వచనాల్లో ఏం చెప్తాడంటే అండి, దయను సత్యమును కంఠభూషణాలుగా ధరించుకో, వాటిని విడిచిపెట్టొద్దంటే, యేసయ్య యెరూషలేముకు వచ్చి విడిచిపెట్టలేదట, ఇక్కడ నిలిచిపోయాడట. అర్థమవుతుందా మీకు? మందిరాన్ని సన్మానం చేసేవారిని ఆయన సన్మానం చేస్తాడట. ఏమండి? ఇప్పుడు తాపి పనికి వెళ్తారో పొద్దున్న వెళ్తారో కనీసం అక్కడ మోకరించి వెళితే బోళ్ళంత జయం వస్తుంది. మీ వెనకాతల చీకటే రా. ఇంకా మీకు కొన్ని శోధనలు ఉంటాయి, కొంతమంది కొన్ని దురదృష్టాలు బట్టి, శక్తులు బట్టి. ప్రార్థనను రాసుకొని వెళ్తే అసలు మీది దరి రాదు. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నంత ఉంటుంది. ప్రార్థన చేసుకున్న నూనె రాసుకొని మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళు, నీకు జయమే, నీ రాకపోకల్లో తోడుగా ఉంటాడు. కాబట్టి మరి యెరూషలేములో నిలిచిపోయాడు. దావీదు కోరినట్టు నేను బ్రతుకు దినములన్నీ నివసింప కోరుచున్నాను. నిజంగా సమయాలను కూడా అన్న అలా పెంచింది. సమయాలను 3 ఏళ్ళు బిడ్డ పుట్టిన తర్వాత తీసుకురాలా. 3 ఏళ్ళు పెంచి పాలు విడిచిన పెట్టిన తర్వాత తీసుకొచ్చి ఏలీ గారికి అప్పచెప్తే ఎమ్మటే మొక్కాడంటండి. ఆ 3 ఏళ్ళ బాలుడు అక్కడే మొక్కి ఇక తల్లి ముఖము చూడలా. సంవత్సరానికి ఒకసారి పండగకు వచ్చేటప్పుడు వచ్చేదంట. అది ప్రేమతో కొడుకు గురించి అల్లిన బట్టతో తన చేతులతో అల్లి ఏటేటా తీసుకొచ్చి. అంతా కొంతమంది మొక్కుబళ్ళు చేస్తారు కానీ నెరవేర్చనే, మొక్కుబళ్ళు నెరవేర్చకపోతే ప్రమాదం అట. కాబట్టి అండి ఈ రీతిగా విడిచిపెట్టమంటే, ఇక్కడ కూడా భూమి మీద నువ్వు దీర్ఘాయువు అవుతావు అంటే, ఇక్కడ అలాగే మరి యెరూషలేములో ఆయన నిలిచిపోయాడు. 4వ వచనంలో ఇక్కడ ఏమంటండి, మనుషుల దయలోను దేవుని దయలోను నువ్వు వర్ధిల్లుతావంటే బంధువుల్లో నెలవైన వారిలో వెతికారట. మనుషుల దయలోనూ దేవుని దయలో ఉన్నప్పుడు బంధువుల్లో నెలవైన వారిలో వెతుకుతారు. అలా కాదు, ప్రభు శిక్షలోనూ బోధలోనూ పెంచాలి. వాళ్ళ మాదిరి వీళ్ళ మాదిరి కాదు. బంధువుల మాదిరిలో నెలవైన వారిలో మనకు తెలిసిన వారి మాదిరి కాదు. ప్రభు శిక్షలోనూ బోధలోనూ పెంచాలి. ఏదో భావన పెళ్లి చేసుకుంటావా, చిరంజీవి ఎలా డ్యాన్స్ చేస్తాడు, ఇవన్నీ ఏంటి అనుకున్నారు? ప్రభు శిక్ష, ప్రభు యొక్క బోధ పక్కన పెడతారు. వాళ్ళకి ఏం తెలియదు, చూసి చూసి టీవీలు. నెక్స్ట్ 5వ వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచుము, ట్రస్ట్ ఇన్ ది ఏమండి లార్డ్. నీ సొబుద్ధిని ఆధారము చేసుకుని, సొబుద్ధిని ఆధారం చేసుకుని రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక చేపైనా వెతికారు వెతికారు వెతికారు. యేసయ్య దొరికాడా? యేసయ్య దొరికాడా? దొరకలా. మళ్ళీ ఎక్కడికి వచ్చారు వీళ్ళు? యెరూషలేముకి వచ్చారు. అది మాట ఇక్కడ 5వ వచనం. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు
యథార్థ మనసుతో, ఏమండి, పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచామంటే ఇక్కడ యథార్థ హృదయంతో అని హృదయం గురించే ఉంది. ఆయన యందు సిన్సియర్గా ఉండాలి, మన సుబుద్ధిని ఆధారం చేయకూడదనేది. 6వ వచనము, నీ మార్గం ఆయనకు అప్పగించుము అని, ఆయన మార్గం ఒప్పుకోవాలి అనేది ఉంటే ఇక్కడ కూడా ఏమన్నాడంటే ప్రభు చిత్తము మనుషుల యొక్క సంతోష పెట్టాలని కాక ప్రభు చిత్తమేదో చూడాలని చెప్తుంటే, అలాగే ఆయన మొహమాటం లేకుండా వాళ్ళతో ఒప్పుకొని వాళ్ళు చేసిన బోధని మళ్ళీ కరెక్షన్ చేయడానికి మళ్ళీ ప్రశ్న వేసేవాడు. దేవుని స్తోత్రం. 7వ వచనంలో జ్ఞాని కదా అనుకొనవద్దు అంటే ఆయన ప్రజ్ఞకు వాళ్ళు ఎంతో ఇబ్బురుపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ ఇష్టం అంట, ఇష్టముతో అంటే ఇష్టపడ్డము. వాళ్ళు ఏం చెప్తున్నాడో వింటున్నాడు, దాన్ని ఏమని కరెక్షన్ కూడా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. 8వ వచనంలో నీవు ఎలా మమ్మల్ని ఎలాగూ చేస్తువి అంటే ఎముకలు సత్తువ దేహానికి మేము ఎలాగైపోయాం, మేము కుంగిపోయాం అన్నట్టు మాట్లాడితే నీకు ఆరోగ్యము కలుగుద్ది. అంటే ఆరోగ్యం దెబ్బతుంది, స్థితి కుంగిపోయింది కదా, నీకు ఆరోగ్యము కలుగునని చెప్తాడు. నువ్వు సత్క్రియ చేస్తే సత్ఫలం వస్తుంది అనేది ఇక్కడ కూడా ఉంది. ఎక్కడ పత్రిక భాగంలో సత్క్రియకి సత్ఫలం వస్తుంది అని చెప్తే నీకు ఆరోగ్యం కలుగుద్ది అని చెప్పి, మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు, మేము చాలా బాగా దుఃఖపడుచున్నామని కుంగిపోయే పరిస్థితే చెప్తున్నారు. ఇక్కడ అన్నాడు 9వ వచనంలో, నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా, మీరు ఎలా నన్ను వెతుకుచున్నారంటే దశమ భాగము ప్రథమ ఫలము యెహోవా అర్పే. ప్రథమ ఫలం ఎవరు? యేసయ్య ప్రథమ ఫలమే, ఆయనకి అప్పచెప్పాలి. మళ్ళీ ఇక్కడ అంటాడు పత్రికా భాగంలో, పరలోకములో యజమానుడు మీకు ఉన్నాడు. మీ యజమానుడు ఇక్కడ చేయకండి, బిడ్డ మీద ఏంటి, మీరు తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా అంటుంటే, అక్కడ నీకు ఏమిటని ద్రాక్ష ధాన్యము పొంగి పొరులుతుందంటే ఇక్కడ అంటాడు క్రీస్తు యేసునందు బలము చేత బలవంతుడువు, కృపచేత బలవంతుడు కమ్మంటున్నాడు. వీరు ఇక్కడ గ్రహించలేని పట్టు అనేది 10 వచనాల్లో ఉంది. 11, 12లో మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడట. 30 ఏళ్ళ వరకు ఆయన విధేయుడై ఉన్నాడండి. నాకు అన్నీ తెలుసు, నేను దేవుణ్ణి, నాకంటే ఏమైనా గొప్పతనాలు ఏం చేయలేదు కానండి, మొక్కై వంగనది మానే వంగున. ఈ దినాల్లో మనుషులు క్రూరులు, సజ్జన దేశులు, అహంకారులైపో ఉంటున్నారు, అవునండి. కానీ మరి యేసయ్య 30 ఏళ్ళు బట్టి చెప్పిన మాట ఏంటి, లోబడి 30 ఏళ్ళ తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండి బోధించ ఆరంభించాడు. సిలువెక్కే ముందు అనుకుంటారు కొంతమంది, 40 రోజులు ఉపవాసం ఉండి బాప్తిసం పొంది అప్పుడు సేవలోకి వచ్చాడు, బోధించ ఆరంభించాడు. బోధించ ఆరంభిస్తానికి 40 రోజులు ఉపవాసం, సిలువ ఎక్కడానికి కాదు. కాబట్టి మనం పోరాడుతుంది దురాత్మ సమూహాలతో. తుదకు ఈ ఆయుధాలు ధరించండి అంటాడు. ఆయుధాలు ధరించమన్నప్పుడు తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు. తల్లిదండ్రులు కూడా మనకు ఆయుధాలు. ఏదైనా ఒక బిడ్డకి ఏమండి ఏదైనా వస్తే ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు? ప్రాకారం లాంటి వారు. ఏమన్నా బిడ్డ మీదకి ఏక వానలు ఇస్తారా? మంద తప్పైనా ఎంత పోట్లాడతారో, అవునా? కాబట్టి అలాగా తల్లిదండ్రులు చాటున ఆయన పెరిగాడట. తల్లిదండ్రులకు గద్దింపు ఉన్నప్పుడు విసుగువద్దు, తాను ప్రేమించే వారిని వారు శిక్షిస్తారు, గద్దిస్తారు. నేను స్వీకరించే వారిని అందరినీ గద్దించాను, శిక్షించాను అంటున్నాడు. కాబట్టి ఈ 11, 12 వచనాల్లో శిక్షణ వాళ్ళని ధరించాలని, ఈ లోకంలో ఏమండి దురాత్మ సమూహాలతో పోరాడుతున్నామని ఉంది. మరి ఈ వచనాలు మనం జ్ఞాపం చేసి మన పిల్లల్ని ఎలా పెంచుతాం? పరలోకమందున్న పరమ తండ్రి. నేను అంటాను, దేవుడికి పేరు లేదు. హిందువులో అయినా ముస్లిమ్స్లో అయినా దేవుడికి పేరు లేదండి. మరి పరమ తండ్రి అంటాం, ఆయనే పరమ తండ్రి. కాబట్టి పరమ తండ్రి పనులు చూడాలి. నా కాడి ఎత్తుకుంటే మీ కాడి నేను ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మరి ఆయన కాడి ఎత్తుకుంటున్నామా? ఆయన పనులు చూస్తున్నామా? అందరూ సొంత కార్యాలే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదట. కాబట్టి ఒకళ్ళ సంఘ పెద్దరికి ఇస్తేనే చేస్తారా?
కొంతమంది సంఘ పెద్దరికలు చేస్తే ఇస్తారు. సంఘ పెద్దరికలు ఈ సంవత్సరం అయిపోయింది అనుకో, మళ్ళీ రారు. తప్పు. ఇది నా తండ్రి ఇల్లు, నా కుమారుడిది. ఒక బిడ్డ పెళ్ళి అయితే, మన సొంతోళ్ళు పెళ్ళి అయితే ఎలా చేస్తామో అలాగా అక్కడ ఏదైనా పడిపోయిందో పెట్టాలి. ఎవరు మనం వాళ్ళు చెప్పక్కర్లా. కొంతమంది పెత్తనాల కోసం పెద్దలుగా ఉంటారు. కాదు. నెహెమ్యా అనే పెద్ద ఏమండి, రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడైనా ఉపవాసంతో, నేను పాపిని, నా ఇంటి వారు పాపులు అని ఆ జరిగిన గోడలు కూలిన దానికి తన ఇంటి మీదకి, తన పిల్లల మీదకి, తన భార్య మీదకి వేసుకుంటున్నాడు. మనం చేసిందే మనం చెప్పం. నా వల్ల అయిందా? నా వల్ల నెహెమ్యా అనే పెద్ద ఎలాగుంటే పరలోకంలో 24 మంది పెద్దలు తమ కిరీటాలు పడవేసి, నువ్వు మాత్రమే యోగ్యుడు, నువ్వు మాత్రమే. ఈ పెద్దలు ఎంత నిదానంతో ఉన్నారు. అర్ధ చంద్రాకారంలో కుర్చీలు ఉన్నాయంట ఏసై చుట్టూ, ఇంద్రధనుసు ఉందంట, మధ్యలో ఆయన కూర్చున్నాడంట. వారి కిరీటాలు పడివేసి, నువ్వు మాత్రమే యోగ్యుడు. ఎప్పుడు అధ్యక్షుడికి వెళ్ళిపోవాలి. దావీదు ఇచ్చాడు, బూతులు తిడుతున్నా, మరి చంపడానికి వస్తున్న సౌలు ఎన్నిసార్లు చంపడానికి చూశాడో. ఆల్రెడీ తనకి అభిషేకం ఉంది. మీకు అర్థమవుతుందా? ఒక బోధకుడు ఉన్నాడు, బోధకుడు గౌరవించడం అని చెప్పడమే కాదు, ఆల్రెడీ నువ్వు బోధకుడు, నువ్వు పాస్టర్ అన్నట్టుగా అతనికి అభిషేకం ఉంది. రాజు గురించి అనుకోండి, మన సంఘం గురించి పోల్చుకుంది, అభిషేకం ఉంది, పిలుపు ఉంది, దేవుడు చెప్తున్నాడు. అవునా? అయినా తగ్గించుకొని వీడు పాడైపోయాడు, ఆ స్థానం నాదే అని ఎప్పుడు అనుకోలే. చంపడానికి వస్తే సౌలే దొరికాడు. దొరికినప్పుడు ఏమంటే పక్కన వాళ్ళు కూడా చెప్పారు, మనకి పేడ వదిలిపోద్ది చంపే అంటే, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను. వాడు దుష్టుడు, ఇంకా యెహోవా చేత అభిషేకం ఏంటి? చంపడానికి వస్తున్నాడు. నాకుంది కదా అభిషేకము, నన్ను పిలవలేదా? మనం అనుకుంటున్నాం, నేను ప్రార్థన చేయట్లేదా? బతుకు తిరిగిన వాళ్ళు అని సాతాను నేర్పుతున్నాడు. లేదు, నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. ఎదటోడి సంగతి చూడక. మోషేనే పలికిలేది, మేము పలకలేమా అనక. అర్థమవుతుందండి? మన భక్తి నీవు నేను అనాలి దేవుడితో తప్ప మనుషుల వైపు చూడకూడదు. కాబట్టి మనం గౌరవించినప్పుడు అలాగ విధేయత, తల్లిదండ్రుల్ని హిందువుల్లో మాట అంటారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురువు కూడా తండ్రి లాంటి వాడే. అర్థమవుతుందండి? రక్షించేవాడిని గౌరవించు, తల్లిదండ్రులను గౌరవించు. అర్థమవుతుందండి? గురువును గౌరవించు. ఇదే ఆది యందున్న వాక్యం. కాబట్టి పెద్దలకి ఏదైనా చేస్తే మనకు నష్టం వస్తుంది. తిన్నింటి వాసాలు లెక్కెడతారు కొంతమంది. తిన్నింటి వాసాలు లెక్కెడతారే, నెత్తి మీద కీడు వస్తుంది. తర్వాత మీరు నేర్పలే కావచ్చు, వాళ్ళు ఎవరో చేరదీశాడు, వాడికంటే నువ్వు నేర్పలే కావచ్చు. తిన్నింటి వాసం ఏం పెట్టావా, నువ్వేమిత్తుకుంటావో. కాబట్టి మనం పెద్దలైన మనం పిల్లలకు మంచి మాదిరి చూపించాలి. దయ చూపించడంలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, ఇతరులను దేశించి చాటుగా మాట్లాడితే వాళ్ళు దేశం పడుతుంది. వాళ్ళకు కూడా చాటుగా వాళ్ళ గురించి మాట్లాడకూడదు పిల్లల ఎదురుగా. ఏమండి? ఆ రీతిగా మనం క్రమశిక్షణగా విధేయత నేర్చుకుందాం. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట యేసయ్య. విధేయత లేకే సాతానుడు పుట్టాడు. విధేయత లేకే ఫస్ట్ మర్డరు కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపాడు. కాబట్టి విధేయత చాలా అవసరం. ఆత్మేషంలో దీనులైన వారు పరలోక రాజ్యము వారికి. ప్రార్థన చేస్తారు.